ఆంద్రేయ పేతురుని యేసు ప్రభు తీసుకొచ్చినప్పుడు, నీవు కేఫా అనబడతావు అని ప్రభు పేతురుని చూస్తూ అంటున్నాడు. కానీ పేతురు యొక్క జీవితము, పేతురు యొక్క పరిస్థితి అలాగూ కనబడడం లేదు. ఊగిసలాడే రెల్లు వల్లే పేతురు ఉన్నాడు. కానీ భవిష్యత్తులో పేతురు ఎలాగో మార్చబడబోతున్నాడో దాన్ని ఉద్దేశించి ప్రభు మాట్లాడుతున్నాడు. అందుకనే ప్రభువును మరి పేతురును దర్శించినట్లుగా 2 ధోనులు కనబడుతున్నాయి. కానీ పేతురు ధోనిని ప్రభు ఎన్నుకున్నాడు. లోకంలో ఎంతోమంది భాగ్యవంతులు, లోకంలో ఎంతో పేరు ప్రఖ్యాతులు కలిగి ఉన్నవారు, ధనికులు, ఐశ్వర్యవంతులు లోకంలో ఎంతోమంది ఉన్నారు. కానీ వారికి ఎవరికి లేని భాగ్యను ప్రభు నీకు ఇచ్చాడు. ఒకసారి హృదయపూర్వకంగా కళ్ళు మూసుకొని ధ్యానపూర్వకంగా దేవుని నీ జీవితాన్ని, ఎటువంటి బానిసత్వపు బ్రతుకులో ఉన్న నీ బ్రతుకుని ఏ విధంగా నేను దర్శించాడో, ఏ విధంగా నువ్వు దేవుని మందిరానికి వచ్చావో ఆ తొలి దినాలను ఒకసారి జ్ఞాపకం చేసుకోగలవా? దేవునికి వాక్యానికి నువ్వు లోబడి జీవించినటువంటి ఆ దినాల్లో దేవుని యొక్క మాట నీకు ఎలా ఉంది? దేవుని యొక్క సన్నిధిని నువ్వు ఎలా అనుభవిస్తున్నావు? దేవుని యొక్క వాక్యానుసారంగా బ్రతకాలన్న ఆలోచనలు నీళ్ళు ఎంత మాత్రం ఉన్నాయి? ఇప్పుడు ఎలా జీవిస్తున్నావు? అందుకని పేతురు ధోనిని ప్రభు ఎన్నుకొని, ఎన్నుకున్నాడు. ఈ దినంలో లోకంలో ఎంతోమంది ఉన్నా నిన్నే ప్రభు ఎన్నుకున్నాడు. నిన్నే దర్శించాడు, నిన్నే రక్షించాడు, నిన్నే సంఘంలో నాటాడు, చేర్చాడు. అయితే పేతురుతో అంటున్నాడు, పేతురు నీ పడవను లోతును నడిపించి అక్కడ వల వేసి చేపలు పట్టుంటున్నప్పుడు రాత్రి అంత ప్రయాసపడ్డాం. కానీ ఒకటైన పట్టలేకపోయాం ప్రభు. అయినను నీ మాట చొప్పున చేతుమని పేతురు వల వేశాడు. నీ జీవితంలో నీ జ్ఞానాన్ని ఆధారం చేసుకొని నీ కుటుంబాన్ని కట్టుకోలేవు. నీ బలంను చూసుకుని నువ్వు ఆయుష్ను పొందలేవు. నీ జ్ఞానం చూసుకొని నీ కుటుంబాన్ని ఆయన రాజ్యంలోనికి నివసించట్లుగా చేసుకోలేవు. నీవు చేయగలిగింది ఒకటే, దేవునికి అప్పగించుకొని ప్రభు కొరకు బ్రతికి, ప్రభు కొరకు జీవించి, ఆయన రక్తం చేత కడగబడి నీతిమంతురాలుగా తీర్చబడి, ప్రభు వల్లే పరిపూర్ణమైనటువంటి, ప్రభు ఉద్దేశించినటువంటి ఆయన స్వరూపం ఎందు ఏర్పడాలి. ఆయన పోలికని ఎందు ఏర్పడినట్లుగా దేవునికి వాక్యం ద్వారా ప్రభు మనతో మాట్లాడుతుండగా పైకి భక్తి చేస్తే ఇది మందిరంలో నువ్వు కూర్చున్న సంతోషాన్ని అనుభవించలేవు. పాటలు పాడుతున్న దేవుని సన్నిధిని అనుభవించలేవు. వాక్యం వింటున్న నీ జీవితంలో కార్యం జరిగించబడదు, సంతోషించలేవు, ఆనందించలేవు. రక్షణ కూర్చున్నటువంటి ఆనందం నీ జీవితంలో కనబడదు. అయితే ప్రభు నీ జీవితాన్ని అప్పగించుకోగలిగితే నీ జీవితాన్ని ప్రభు మార్చేవాడే ఉన్నాడు. నీ ఇంటి దీపాన్ని కట్టేవాడే ఉన్నాడు. ఒకసారి హృదయపూర్వకంగా ధ్యానపూర్వకంగా ప్రార్థన చేసుకోగలవా? అయ్యా, నా జీవితం నీ కొరకు బ్రతుకున్నట్లుగా నన్ను దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. నిజమే, మేఘము వలె ఇంత గొప్ప సాక్షి సమూహం మేఘములో మనం ఆవరిస్తున్నది ప్రభు. నిజమే, పడిపోయిన సమూహం ఉన్నది. పడిపోయిన వారు ఉన్నప్పటికీ మీ కొరకు బ్రతికగలిగినటువంటి భక్తులు శ్రేష్ఠులు ఉన్నారు. వారిని చూసి, అయ్యా, పడిపోయిన వారిని నేను చూడక భక్తి చేసిన వారి చూసి మీ వైపు చూసి నడుచుకునే కృప, ఈ పరుగు పందుల ఓపికతో నడిచే కృపని గురించి ప్రభువుని ప్రార్థన చేసుకోగలవా? ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే.
ఎన్ని తలచినా ఏది అడిగినా, ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. నీ వాక్కుకై వేచియుంటిని, నీ వాక్కుకై నా ప్రార్థన చేయి. అంతరంగంలో ప్రభుకి మనవి వచ్చేయి. అవునయ్యా, పడిపోయిన వాడిని చూసి నేను భక్తి చేయలేకపోతున్నాను అయ్యా. దినమున నీ మాట చొప్పున పేతురు మీ మాట చొప్పున వల వేసిన విస్తారమైన చేపలు పట్టినట్లుగా ఈ మాట ప్రకారం జీవించే ప్రభువా. ప్రార్థన చేయ అంతరంగంలో. అందరం కళ్ళు మూసుకుందాం. నీ వాక్కుకై అయ్యా, నీ వాక్కు నాకు కావాలయ్యా. అదే నా ప్రార్థన. నా ప్రార్థన ఆలకించు ప్రభువా. నువ్వు ప్రార్థన చేస్తే ఆలకించే దేవుడు. నీ స్థితిగతులను మార్చి ఉన్నతమైనటువంటి ఆత్మీయతలో నడిపించే దేవుడే ఉన్నాడు. నీ తోడు లేక, నీ ప్రేమ లేక ఇలలోన ఏ ప్రాణి నిలవదు. నీ తోడు లేక, నీ ప్రేమ లేక ఇలలోన ఏ ప్రాణి. అడవి పువ్వులే నీ ప్రేమ పొందగా, అడవి పువ్వులే నీ యేసయ్యా. స్తోత్రం. నా ప్రార్థన ఆలకించు ప్రభువా. నా ఇంటి దీపం నీవే అని తెలిసి, నా హృదయం నీ కొరకై. నా ఇంటి దీపం నీవే అని తెలిసి, నీ ఇంటి దీపం ఆయనే, నీ దీపము ఆయనే, నీ దీపం వెలిగించబడు ఆయనే. అవునయ్యా, ఆత్మీయ దీపం ఆరిపోయింది, నీవు వెలిగించయ్యా. మా సంఘ బిడ్డల యొక్క ఆత్మీయ జీవితంలో మీరు వెలిగించండి నాయన. స్తోత్రం. నా ఇంటి దీపం నీవే అని తెలిసి, పదిలపరచాని కొరకై నా ఇంటి దీపం. నీ జీవితాన్ని నీ హృదయానికి అప్పగించుకో. ప్రభు ఉన్నతంగా నడిపించే దేవుడే ఉన్నాడు నీ దేవుడు. ఆరిపోయినా నా వెలుగు దీపం. అవునయ్యా, సంతోషం లేదు, సమాధానము లేదు. నా దీపం ఆరిపోతుంది, వెలిగించిన ఆయన నీ ప్రేమతో. అవునయ్యా, ప్రేమతో వెలిగించు నాయన. వెలిగించుము నీ ప్రేమతో. ఆపదలు నన్ను వెన్నంటియున్నా, నా కాపరి నీవై నన్నాదుకొను. స్తోత్రం. ఆపదలు నన్ను వెన్నంటియున్నా, నా కాపరి నీవై నన్నాదుకుంటివి. లోకమంతయు నన్ను విడచిన, లోకమంతయు నన్ను విడచిన నీ నుండి వేరు చేయవు. అవును ప్రభువా, నీవు మర్చిపోవడకు అన్వేషణ దేవుడు కాదు నాయన. నీ నుండి వేరు చేయవు. ఆపదలు నన్ను అయ్యా, లోకమంతి నన్ను విడిచిన నీ నుండి నన్ను వేరు చేయు ప్రభువా. ఆపదలు నన్ను నా కాపరి నీవై, లోకమంతయు
నన్ను విడచిన లోకమంతయు నన్ను విడచిన నీ నుండి వేరు చేయవు ప్రభువా, నీ నుండి వేరు చేయవు, నీ నుండి వేరు చేయవు ప్రభువా. ఎన్ని తలచినా ఏది అడిగినా, ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే, జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. దినం ఒక నూతనమైన ఒక తీర్మానం చేయి. నీ దీపాన్ని వెలిగించేవాడు ఆయనే. నీ పాదాలకు దీపము, నీ త్రోవకు వెలుగు ఆయనకు వాక్యమే. ఆయన వాక్యమే నిన్ను పరిశుద్ధునిగా, పవిత్రునిగా, నీతిమంతునిగా తీర్చేది. ఆయన ప్రేమే నిన్ను లోకంలో నుండి ప్రత్యేకపరుచుకునింది. ఆయన కృపే లోకంలో నిన్ను వెతికింది. ఆయన ప్రేమ నీకు కనపరిచాడు, ఆయన ప్రేమ నీకు తెలియపరిచాడు. ఆయన ప్రేమ నీకు తెలియబడినప్పుడు ఆ ప్రేమను చేతిలో రుచి చూసి అనుభవించవలసిన స్థితిలో ఉండాల్సిన నీవు ప్రభు ప్రేమను అనుభవించలేనంతగా ఏ పరిస్థితి నేను అడగిస్తూ ఉన్నది? వ్యక్తిత్వాల, పడిపోయిన సమూహమా, చెప్పేవారి యొక్క ప్రవర్తన, నడిపిస్తున్న వారి యొక్క ప్రవర్తన నీకు నచ్చక ఏదైనాను అపవాది ఏ విధంగా చేత నేను మోసం చేయొచ్చు. దేవుని యొక్క వాక్యానికి లోబడకుండా, దేవుని యొక్క వాక్యానుసారంగా జీవించకుండా, దేవుని యొక్క ప్రేమ నువ్వు అనుభవించకుండా, దేవుని యొక్క మేలులు నువ్వు అనుభవించనీయకుండా, అవిధేయత అనేటువంటి హృదయము, మనసు అపవాది నీకు ఇచ్చి ఉన్నాడేమో ఒకసారి గుర్తుంచుకో. దేవుడు దాన్ని ఇవ్వడు నీకు. విధేయత ద్వారా ఆశీర్వదించాలని కోరుకునే దేవుడు. నీ హృదయం ప్రభువు సమర్పించుకుంటే నీ జీవితాన్ని దీవించి ఆశ్రయించబడం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రిని మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మీ సన్నిధిలో ప్రార్థన చేసిన రీతిగా ఇంతవరకు మీరు జరిగించినటువంటి ఈ ఆరాధన కూడిని బట్టి మీకు స్తోత్రం. మీ సన్నిధిని ప్రేమించి వచ్చిన ప్రతి బిడ్డను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఆయన ఎంతమంది బిడ్డలైతే మీ వాక్యం విన్నారు, ఎంతమంది గ్రహించారు, ఇది మీ మాటగా స్వీకరించారు, ఎంతమంది మీ ప్రేమను పొందాలని, మీ జీవితంలో ఆత్మీయ యాత్ర మీ కొరకు బ్రతకాలని, పడిపోయిన వారిని చూడక ఎంత గొప్ప సాక్షి సమూహం మేఘము వలె భక్తుల యొక్క శ్రేష్ఠ జీవితం చూసి నడవాలని, మిమ్మల్ని చూసి విశ్వాసం కర్త దాన్ని కొనసాగించేటువంటి యేసయ్యా మీ వైపు చూసి భక్తిలో కొనసాగించబడాలి. దినంలో ఎంతమంది గ్రహించారో నాకు తెలియదు, కానీ మీకు తెలుసు ప్రభువా. గ్రహించలేనటువంటి స్థితిలో ఉన్నా గ్రహించేటట్లుగా చేయగలిగిన వాడు మీరే. మీ ప్రజలంటి వారిని ప్రేమించి దాన్ని మీరు ఇచ్చిన మాటలను బట్టి మీకు స్తోత్రం. మేము ఆ ప్రేమను ఎదుగునట్లు మీరు సహాయం చేయమని, అలాగే మీరు దీవించి ఆశీర్వదించమని, మీరు రాజ్యపు వారసులుగా మార్చమని నాకు తీర్మానం చేసి ప్రతి బిడ్డని దీవించి ఆశీర్వదించి మీ కొరకు లోకంలో వెలిగించే జ్యోతులలో బ్రతున్నట్లుగా మీరు మన స్థిరపరిచే బలపడి నడిపించమని యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి అడుగుచున్నాం మా తండ్రి. ఆమేన్. కూర్చుందాం.